సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films Information in Telugu. So, ఈ వీడియోలో చాలా అవైటెడ్ టాపిక్ అనమాట. మనకి క్లాసిక్ నెక్స్ట్ జెన్ అనే వెహికల్ ఒకటి లాంచ్ అవుతుంది, క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ అని చెప్పి. సో దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. దాని లాంచ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది అండ్ దాని ప్రైస్ ఎంత ఉండబోతుంది, ఏమేమి కలర్స్ లాంచ్ అవుతున్నాయి అండ్ మనకి ఇంకా నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మనకి అండ్ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని మైలేజ్ ఎంత, సో వాట్ నాట్ మొత్తం కంప్లీట్గా ఏమేమి డీటెయిల్స్ కావాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ గురించి ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాను. సో మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మీరు చూసుకుంటే క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ అనేది చాలా కాలం నుంచి అవైటింగ్ ప్రోడక్ట్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ ప్రోడక్ట్ని వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రోడక్ట్గా కూడా తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు మాడిఫై బుల్లెట్ కానీ క్లాసిక్ 350 కానీ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద మోడల్, ఇంజన్ మోడల్ కానీ అవన్నీ చేంజ్ చేయబోతున్నారు. సో వాళ్ళు అందుకనే దీన్ని రిస్క్ తీసుకోకూడదని చెప్పి లాంచ్ అనేది కొద్దిగా డిలే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి లాక్డౌన్ నడుస్తుంది అండ్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా, లాంచ్ డేట్ అవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి అయితే దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం మనం. సో గైస్, ఫస్ట్ వచ్చేసి మనకి ఇంజన్ చూసుకుంటే కనుక మనకి సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ EFI ఇంజన్ వస్తుంది ఆబ్వియస్గా. అండ్ మనకి దీనికి మాక్సిమం పవర్ చూసుకుంటే 20.4 PS ఎట్ 6100 RPM అనమాట. అండ్ టార్క్ కూడా మనకి క్లాసిక్ 350లో ఉన్నట్టే 27 Nm ఎట్ 4000 RPMకి మనకి ఫుల్ టార్క్ అనేది వస్తుంది అనమాట. అండ్ దెన్ మనకి దీంట్లో కలర్స్ వచ్చేసి 6 కలర్స్ అంటున్నారు, కాకపోతే మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే 3 కలర్స్ మాత్రమే మనకి తెలిసినాయి. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే డ్యూయల్ డిస్క్ వస్తుంది, ఫ్రంట్ అండ్ రేర్. మనకి ఇప్పుడు బుల్లెట్ మోడల్స్లో క్లాసిక్ 350 మోడల్స్లో సింగిల్ ఛానల్ ABS కూడా వస్తుంది కదా, కాకపోతే మనకి నెక్స్ట్ జెన్లో ఏంటంటే కంప్లీట్గా డ్యూయల్ ఛానల్ ABS, ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ డిస్కే విత్ డ్యూయల్ ఛానల్ ABS అనమాట. సో మీకు దీంట్లో సింగిల్ ఛానల్ ABS అనేది చూడడానికి దొరకదు. అండ్ గైస్, ఇంకోటి మనకి దీంట్లో వీల్ టైప్ ఏమొస్తుంది అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకి స్పోక్ వీల్ ఒకటి వస్తుంది, అట్ ది సేమ్ టైం అలాయ్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట దీంతో. అంటే మనకి ఇప్పుడు మనకి క్లాసిక్ 350లో ఎలాగైతే ఆప్షన్స్ ఉన్నాయో అంటే గన్ మెటల్ గ్రే, స్పోక్ ఉంది, అలాయ్ వీల్స్ ఉంది కదా, సో ఇట్లాగనమాట క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో కూడా మనకి స్పోక్ అండ్ అలాయ్స్ ఈ 2 వర్షన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దట్స్ కంప్లీట్లీ అవర్ చాయిస్ వాట్ వీ వాంట్ టు చూస్. అండ్ మనకి ఇప్పుడు స్పోక్ వీల్ ఉందనుకోండి, దానికి ఆబ్వియస్గా ట్యూబ్ టైరే వస్తుంది. మనకి అలాయ్ వీల్ వస్తే కనుక దాంట్లో డెఫినెట్గా ట్యూబ్లెస్ టైరే వస్తుంది అనమాట. సో అంతవరకు అయితే వీ షుడ్ బి అష్యూర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది అడుగుతుంది ఏంటంటే స్టార్టింగ్ దీంట్లో కిక్ ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ మోడల్లో అయితే కిక్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా J సిరీస్ ఇంజన్. మనకి మీటియోర్ 350లో ఏదైతే ఇంజన్ చూసామో సేమ్ అదే ఇంజన్ మనకి ఈ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో కూడా అరేంజ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే మనకి మీటియోర్లో అంటే కంప్లీట్గా బ్లాక్ థీమ్డ్, కంప్లీట్ బ్లాక్ మ్యాట్ ఫినిష్లో మనకి ఇంజన్ చూసాం కదా, కాకపోతే ఈ దీంట్లో ఏంటంటే మనకి అల్యూమినియం ఫినిష్ అంటే సిల్వర్ కలర్ ఇంతకుముందు మనకు వచ్చేది కదా అల్యూమినియం ఫినిష్లో, సో ఆ కలర్ ఉంటుంది ప్లస్ బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంజన్ 2 వేరియంట్స్ కూడా మనం క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో అనేది చూడొచ్చు. అండ్ వెహికల్ స్టార్టింగ్ వస్తే మనకి దీంట్లో ఓన్లీ ఎలక్ట్రిక్ స్టార్ట్ అండి, మనకి కిక్ స్టార్ట్ అనేది లేదు క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో. ఇది కూడా చాలా మంది అడుగుతారు, భయ్య క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో మనకి కిక్ ప్రొవైడ్ చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పి. కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఆల్ న్యూ J సిరీస్ ఇంజన్ మనకి మీటియోర్ 350లో ఏదైతే ఇంజన్ ఇచ్చారో అదే ఇంజన్ ఇచ్చారు కాబట్టి మనకి ఏంటంటే కిక్ అనేది లేదు అసలు. సో ఈ విషయం అయితే మనకి కన్ఫర్మ్ అయ్యేది అనమాట. ఇప్పుడు మనకి కిక్ అనేది అయితే ఉండదు క్లాసిక్ నెక్స్ట్ జెన్ 350లో. ఇంకా స్పీడోమీటర్ అనేది మనం చూసుకుంటే దీంట్లో కంప్లీట్గా డిజిటల్ అండ్ అనలాగ్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. వేరాజ్ మనకి క్లాసిక్ 350లో ఏంటంటే ప్యూర్లీ అనలాగ్ ఉండేది, దీంట్లో మనకి km/h చూపించేది మాత్రం మనకి అనలాగ్లో ఉంటుంది అండ్ రెస్ట్ ఆల్ డిజిటల్ అనమాట. లైక్ ఫ్యూయల్ మీటర్ అనుకోండి, లేకపోతే ఓడోమీటర్ అనుకోండి, అండ్ దెన్ మనకి టైం కానీ ఏ గేర్లో ఉంది అని కానీ ఇవన్నీ కానీ మనకి ఏంటంటే కంప్లీట్గా డిజిటల్ LCD డిస్ప్లేలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట.
సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. కాకపోతే దిస్ ఈస్ నాట్ ది కంప్లీట్ గేమ్ చేంజర్ అని కూడా నేను చెప్పగలను అనమాట. సో గైస్ దీని మైలేజ్ చూసుకుంటే మనకి 41 kmpl అని చెప్పి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి రెగ్యులర్ సినారియోస్లో కూడా 41 రాకపోవచ్చు. నేను అనుకోవడం అయితే సేమ్ మన క్లాసిక్ 350 ఎంతైతే వస్తుందో 35 అరౌండ్ 35, సో అంతే రావచ్చు దీని మైలేజ్ కూడా ఆన్ రోడ్. కాకపోతే మనకి ఈ బైక్ అనేది రోడ్డు మీద దిగి అది మనం టెస్ట్ రైడ్ చేసి లేకపోతే మైలేజ్ చెక్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మైలేజ్ ఎంత వస్తుంది అంటే యూజర్ చేతిలో పడి కస్టమర్ చేతిలో పడి వెన్ దే ఆర్ ట్రయింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ దెన్ మనకి ఎగ్జాక్ట్ మైలేజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పటి వరకు అయితే మనకి అఫీషియల్గా ఏ బైక్ లాంచ్ అవ్వలేదు. సో లాంచ్ డేట్ అనేది ఏంటంటే మనకి 2021 మేలో అంటే ఈ మంత్లో లాంచ్ అవ్వలేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ నడుస్తుంది కదా, అందుకని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా కొద్దిగా డిలే అనేది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజ్ మోడల్గా తీసుకున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. ఎందుకంటే మనకి క్లాసిక్ని కంప్లీట్గా అసలు మెయిన్ హార్ట్ ఆఫ్ ది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నుంచి మనకి క్లాసిక్ 350 అనేది వచ్చింది. క్లాసిక్ 350 నుంచి మనకి ఇప్పుడు నెక్స్ట్ జెన్ అనేది వస్తుంది కదా. సో అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ మెయిన్ బ్లడ్ అంటాం కదా, మెయిన్ స్ట్రీమ్. సో ఆ వెహికల్ కాబట్టి చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. అండ్ దీన్ని అంత ఈజీగా ఈ సిచ్యువేషన్లో లాంచ్ చేయరు. కొద్దిగా సిచ్యువేషన్ బాగున్నప్పుడు లాంచ్ చేస్తే ఏంటంటే బుకింగ్స్ కూడా అండ్ మనకి చూసుకుంటే డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ వెహికల్కి. సో దాంతో ఏంటంటే మనకి డెలివరీ అనేది కూడా చాలా స్మూత్గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఇంకోటి గైస్ మనం చూసుకుంటే కనుక క్లాసిక్ 350లో సింగిల్ డౌన్ ట్యూబ్ అనేది మనకి ఫ్రేమ్ అనేది వస్తుంది చాసిస్. కాకపోతే దీంట్లో ఏంటంటే ట్విన్ డబల్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ అంటున్నారన్నమాట. అంటే మనకి మీటియోర్లో చూసినట్టు 2 పైప్స్ వస్తాయన్నమాట, కిందకి సింగిల్ ట్యూబ్ కాదు. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంది అంటే మనకి కంప్లీట్గా వైబ్రేషన్ అనేది ఆల్మోస్ట్ 70 to 80% అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ది ఫ్రేమ్. మనకి క్లాసిక్ 350లో చూసుకుంటే సింగిల్ డౌన్ ట్యూబ్ వస్తుంది, కాకపోతే దీంట్లో డ్యూయల్ డౌన్ ట్యూబ్ ఉండడంతో మనకి చాలా వరకు వైబ్రేషన్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి అనమాట. మీటియోర్ 350లో కూడా మనకి ఇంత వైబ్రేషన్ తగ్గిపోయి చాలా సైలెంట్ అయిపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే జే సిరీస్ ఇంజన్ విచ్ ఇస్ వెరీ వెరీ రిఫైన్డ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి EFI ఇంజన్ BS6 నార్మ్స్ ప్రకారం. అండ్ థర్డ్ వచ్చేసి ట్విన్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్ మోడల్ అనమాట. సో గైస్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా క్లాసిక్ 350కి ఎంత ఉందో అంతే ఉంటుంది, 13.5 లీటర్స్ అనే చెప్తున్నారు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. అండ్ దీంతో పాటు మనం చూసుకుంటే కనుక దీని క్రెబ్ వెయిట్ అనేది మనకి 196 kgs అనేది ఉందన్నమాట. కొద్దిగా ఎక్కువ మనకి క్లాసిక్ కంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అంతే అనుకోవచ్చు. కాకపోతే 196 kgs అనేది మనకి అఫీషియల్గా కన్ఫర్మ్ అయిందనమాట. సో గైస్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఈ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ కానీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అండ్ ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ 35mm అనమాట, 135mm ట్రావెల్ ఉంటుంది ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంతకుముందు క్లాసిక్ 350లో గ్యాస్ సస్పెన్షన్స్ అనేవి వచ్చేవి మనకి క్లాసిక్ 350లో. కాకపోతే దీంట్లో ఏంటంటే గ్యాస్ సస్పెన్షన్స్ అనేవి లేవు. మనకి ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జర్వర్స్ అంటాం కదా, సో అవి చూడడానికి దొరుకుతాయి అనమాట దీంట్లో రేర్ షాక్ అబ్జర్వర్స్లో. అండ్ ఇంకోటి మీరు దీంట్లో గమనిస్తే ఏంటంటే సీట్ కింద స్ప్రింగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ స్ప్రింగ్స్ కూడా రిమూవ్ చేయడం జరిగిందనమాట క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ మోడల్ నుంచి. మనకి క్లాసిక్ 350లో చూసుకుంటే మనకి ఖచ్చితంగా స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. సో అదొక మెయిన్ బండ గుర్తు అనమాట మనకి క్లాసిక్ 350 అని చెప్పడానికి. సపోజ్ ఇప్పుడు బుల్లెట్ కూడా పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే మనకి క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది అనమాట ఒకవేళ సీట్ మాడిఫై చేపిస్తే. కాకపోతే ఈ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ మోడల్లో ఏంటంటే మనకి సీట్ కింద స్ప్రింగ్స్ అనేవి ఉండవు. సో దీని సీట్ హైట్ ఎంత అని మీరు అడగచ్చు, అక్కడికే వస్తున్నాను. దీని సీట్ హైట్ వచ్చేసి 775mm. అంటే మనకి క్లాసిక్ 350లో సీట్ హైట్ వచ్చి 800mm ఉండేది, కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి 25mm తగ్గించారు, 775mm చేశారు. సో దీనికి మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్లాసిక్ 350కి అన్ని ఏరియాస్లో అన్ని జోనర్స్లో మంచి డిమాండ్ ఉంది. సో వీ డోంట్ వాంట్ టు లూజ్ దట్ డిమాండ్. సో దానివల్ల ఏంటంటే షార్ట్ రైడర్స్ కూడా వాళ్ళు సీట్ మోడిఫికేషన్స్కి వెళ్తున్నారు, కానీ షార్ట్ రైడర్ సీట్ అని చెప్పి లో రైడర్ సీట్ అని చెప్పి ఇట్లా పెట్టిస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ బ్రింగింగ్ దిస్ ఫీచర్ ఆల్సో ఇన్ డిఫాల్ట్గా బండితోటే. అంటే సీట్ హైట్ కూడా కంప్లీట్గా 25mm తగ్గిపోయింది. అంటే ఇప్పుడు 5'4", 5'5" జనరల్గా చెప్పాలంటే మనకి 5'3", 5'4" వాళ్ళు కూడా క్లాసిక్ 350 అనేది రైడ్ చేయొచ్చు, కాకపోతే కొద్దిగా ఇబ్బంది పడాలి. కాకపోతే ఇప్పుడు మన క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో చూసుకుంటే ఏంటంటే వాళ్ళు డిఫాల్ట్గా 775mm ఇస్తున్నారు కాబట్టి 5'3", 5'4" వాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అనమాట ఈ బైక్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ అంటే మనకి ఫోన్ రింగ్ అయినప్పుడు దాంట్లో డిస్ప్లేలో చూపించడము అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి మీటియోర్లో ఇచ్చినట్టే దీంట్లో కూడా ట్రిప్పర్ నావిగేషన్ అనేది ఉంటుంది. సో దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చే ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వెన్ ఏ రైడర్ ఈస్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్, లేకపోతే ఒక రైడర్ రైడ్ చేస్తున్నాడు హైవే మీద కానీ ఎక్కడ కానీ, సో దే డోంట్ వాంట్ రైడర్ టు డిస్ట్రాక్ట్. రైడర్ ఫోన్ వచ్చి ఎవరు చేశారబ్బా అని చూసి దానివల్ల డిస్ట్రాక్ట్ అవ్వడం ఇష్టం లేదు రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ రీజనింగ్. ఇట్ ఈస్ అ వెరీ జెన్యున్ మూవ్ అని చెప్పి
నాకు అనిపిస్తుంది, నా పర్సనల్గా. మీకేమనిపిస్తుంది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకో ఫీచర్ మనం దీంట్లో చూసుకుంటే ఏంటంటే యూఎస్బీ పోర్ట్ అనేది ఛార్జింగ్ కోసం మీటియోర్లో ఎట్లయితే ప్రొవైడ్ చేశారో సో దీంట్లో కూడా మనకి యూఎస్బీ పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అనేది బై డిఫాల్ట్గా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మనం చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. కాకపోతే మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా వింటేజ్ లుక్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఏంటంటే రౌండ్ హెడ్ లైట్ విత్ హాలోజిన్ బల్బ్స్, ఇండికేటర్స్, బ్యాక్ లైట్ అన్నీ మనకి దీంట్లో వచ్చేవన్నీ హాలోజిన్ అనమాట. ఎల్ఈడి ఏమి ఇవ్వట్లేదు. సో అదొక డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి రెట్రో లుక్, వింటేజ్ లుక్ మెయింటైన్ చేయడానికి క్లాసిక్ 350ని మనకి నెక్స్ట్ జెన్ క్లాసిక్ 350గా చాలా ఫీచర్స్ యాడ్ చేసి మనకి యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే కొంత చిన్న చిన్న కాంప్రమైజెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఇంకోటి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ క్లాసిక్ నెక్స్ట్ జెన్ వచ్చిన తర్వాత మనకి ఇంత ముందు ఉన్న మోడల్ ఆగిపోతుందా ప్రొడక్షన్, లేకపోతే అది కూడా కంటిన్యూ చేస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి నేను ఇచ్చే రీజనింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఆపరు. ఎందుకంటే బుల్లెట్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ ఒక హార్ట్ లాంటిది అనమాట. మనకి మెయిన్ బ్లడ్ స్ట్రీమ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయిన మోడల్. సో బుల్లెట్ అనేది అయితే ఖచ్చితంగా ఆపరు. ఒకవేళ వాళ్ళు ఆపాలి అనుకుంటే కనుక క్లాసిక్ 350 ఆపే ఛాన్సెస్ ఉన్నాయి. క్లాసిక్ 350 కూడా అన్ని మోడల్స్ ఆపరు. కొన్ని కలర్స్ అనేవి డిస్కంటిన్యూ చేయొచ్చు. ఎలాగైతే మనకి రెడ్ కూడా ఇంతకుముందు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్లో ఉండేది, కాకపోతే ఇప్పుడు దాన్ని సింగిల్ ఛానల్ ఏబిఎస్ చేశారు. సో అలాగా. అండ్ ఇంకోటి స్కై బ్లూ ఉండేది, గ్రీన్ ఉండేది రెడ్ మోడల్స్లో. సో ఈ కలర్స్ అనేవి డిస్కంటిన్యూ చేశారు. మనకేంటంటే మోడల్ అనేది స్టిల్ రన్నింగ్ ఉంది, కాకపోతే కొన్ని కలర్స్, కొన్ని థీమ్డ్ బైక్స్ అనేవి కొంత డిస్కంటిన్యూ చేశారు అనమాట. సో బుల్లెట్ మాత్రం అది ఎప్పటికీ క్లోజ్ అవ్వదు, ప్రొడక్షన్ అనేది ఆగిపోదు. క్లాసిక్ 350లో చేంజ్ చేస్తే ఒకవేళ ఈ జే సిరీస్ ఇంజన్ దాంట్లో కూడా పెట్టి లాంచ్ చేయొచ్చు అనమాట. అంతేగాని కంప్లీట్గా క్లోజ్ అని అయితే అవ్వదనే అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రైస్ ఎంత ఉంటుంది. సో మనకి క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ది ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇప్పటికి చెప్పలేము. కాకపోతే దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 1.9 lakhs అనేది మనకి కన్ఫర్మ్ అయిందనమాట రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. సో గైస్ ఈ వీడియోలో నేను ఈ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి క్లాసిక్ నెక్స్ట్ జెన్ని తీసుకుని. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు మాక్సిమం డౌట్స్ అనేవి క్లియర్ అయినాయి అనే నేను నమ్ముతున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఏ రీజన్ వల్ల అయినా నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ కామెంట్ చేసి చెప్పండి నాకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు. మీరు క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ అనేది తీసుకోబోతున్నారా, లేకపోతే ఇప్పుడున్న మోడల్ తీసుకోబోతున్నారా అని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ and never back down. Jai Hind.